తల్లి ఒక ఏనాడు సుశీల తల సిరిది కింది చేసి 2 ప్రాదాలు పైకి చేసింది. ఆ ఏనాడు ఒక వ్రతవశమటి కలకల కలకల కన్నీరు వలపోతా ఉంది. ఈ కన్నీరు నేను ఎట్లా ఒక ఏనాడు ఒక ఆడవిలను మాత్రం తవసెట్ల బిందం చేయాలి. అప్పటికి ఇప్పటికైనా నిద్రపోయిన మనిషిని లేకపోతే తవసు వాటిని ఆడవిలను బిందం చేయొద్దంటారు. ఈ ఆడవిల్లో ఒక తన తవసు వదిలిపెట్టానంటే గనగన గంట కొట్టి బొమ్మ శంకువట్టి ఆడవిలో దగ్గర ఒక చక్కని పాట మొదలు పెడతాను అనుకున్నాడు. నా పాట విని ఆట విని మాత్రం తన తవసు వదిలిపెట్టన్నా అని ఏమి పాట మొదలు పెడుతుండు దేవదంగమయ్య విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట కొన్ని మట్టి బొమ్మలాట ఇన్ని మాయ బొమ్మలాట పిక్కలున్నాయని మేడలున్నాయని కొంత ఇచ్చిన దేవుడు తీసుకుపోగా మిద్దలు రావెంట అయ్యో మేడలు రావెంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత ఎవడొచ్చి తీసుకుపోగా కొడుకులు రారంట అయ్యో బిడ్డలు రారంట ఇంటి ముంగట నేను పెట్టకూడదమ్మా జనులు పెట్టకూడదమ్మా ఇంటి వెనకల సారాబాయి తోడకూడదమ్మా ఇల్లు పనికి రాదమ్మా అందకూడదమ్మా జనులు అందకూడదమ్మా అల్లునికి ఇచ్చిన అప్పు ఇంకా తిరిగి రాదమ్మా మళ్ళా అడిగా రాదమ్మా లోకాల సంఖ్య గనగన గంట పడి మమ్మల్ని సంఖ్య మీ కాడికి వచ్చినప్పుడే వాళ్ళు ఎక్కడ పోయినాక కైకిలు పోయినాక వీడు వస్తాడు ఇక నాసుంటాడు డూప్లికేట్ దంగమాడు ఇక మంగకాయలు దండ కూర్చుకొని ఎట్లా వస్తా వెరికేనా చెట్టు కడుతుంది నిన్ను నేను ఏమడిగా చెల్లరా భగవన్ నారాయణ రాములు అంతసాటి కర్మై చెల్లరా భగవన్ నారాయణ రాములు మామ సడుకు 30 చెల్లరా భగవన్ నారాయణ అడ్డడు బియ్యం అన్నం ఖర్చు చెల్లరా భగవన్ నారాయణ రాములు అడ్డడు బియ్యం పువ్వ ఖర్చు చెల్లరా భగవన్ నారాయణ రాములు నిన్ను నేను ఏమడిగా చెల్లరా భగవన్ నారాయణ రాములు రాగానే బీడీలు షాట్లు ముంగడ పెట్టుకున్న ఎక్కడేం పనిలేక చేయి తీసి మన చేతిలో పెడతాడు. వాడు 10 నిజం చెప్తారు. అవ్వగారు ఇచ్చిన 500 రూపాయలకి ఇది అమ్మ చేతిలో పెట్టినప్పుడే కనబడుతుంది. మళ్ళీ ఇది తిమ్మపూర పూలే మళ్ళీ కనబడుతుంది. వాడు రసోడి దంగమని కాదు నేను మోసం చేసుకోండి కాదు. చేయిస్తారు 500 తీసుకొని పోయినాడు మళ్ళా కనబడితే పట్టుకోయి నేను అటువంటి సంఘాన్ని కాదు. నేను చెప్పిన ప్రకారంగా తూర్పు ముఖమేరుడు శ్రీపాదకు 2 హస్తాల కిందికి నువ్వు కన్న ముద్దు పిట్టోలు నోరు తెలిసినట్టుంటే బలం ఓడి కడతానన్నాడు. ఏనాడు కమ్మవారు ఒక సుశీల రాని ఆ భగవంతుడు
భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఒక తూర్పుగలుడు శ్రీపాదుల పేరు పెట్టింది 2 వస్తాల కింద కలిసింది కాకోలే కన్నుమసి పెట్టు నూరు తిని వయముల సంఖ్యలో ఒక 8 తోళ్ళలో ఒక రంగుర పనుల దాపనం చేసుకుని వచ్చి అపకాంత లింగము పొలము తీసినాడా అంగిట్లో వదిలిపెట్టిండు బిడ్డ భక్తులు మళ్ళీ ఉన్న కూరగలని అనుకున్నాడు ఆ గుళ్ళకేమవుతుందన్నాడు ఆ గుళ్ళకే మరి చూసినప్పుడే భక్తుల మాయరా తల్లి ఒక ఏనాడు సుశీల తలసిరి కింది చేసి 2 ప్రాతాలు పైకి చేసింది ఆ ఏనాడు ఒక వ్రతవశం కలకల కలకల కన్నీరు మొలపోతా ఉంది ఈ కన్నీరు నేను ఎట్లా ఒక ఏనాడు ఒక ఆడవిలను మాత్రం తవసెట్ల బిందం వేయాలి అప్పటికి ఇప్పటికైనా నిద్రపోయిన మనిషిని లేకపోతే తవసు వాటిని ఆడవిలను బిందం చేయొద్దంటారు ఈ ఆడవిల్లో ఒక తన తవసు వదిలిపెట్టానంటే గనగన గంట కొట్టి బొమ్మ శంకువట్టి ఆడవిల దగ్గర ఒక చక్కని పాట మొదలు పెడతాను అనుకున్నాడు నా పాట విని ఆట విని మాత్రం తన తవసు వదిలిపెట్టన్నా అని ఏమి పాట మొదలు పెడుతుండు దేవదంగమయ్యో విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శంకరుడికి పొల మీద మరత పెట్టుకున్నాడు. కన్నీరు చూసింది ఎక్కడ గంట
గంట చెప్పుడు సాగినా తల్లి కన్నె వాళ్ళు ఎక్కడ పోయినాక కైకిలు పోయినాక వీడు వస్తాడు ఇక నాసుంటాడు డూప్లికేట్ దంగమాడు ఇక మంగకాయలు దండ ఉంచుకొని ఎట్లా వస్తా వెరికేనా చెట్టు కడుతుంది చేతిలో పెడతాడు వాడు 10 నిజం చెప్తారు అవ్వగారు ఇచ్చిన 500 రూపాయలకి చేతిలో పెట్టినప్పుడు ఎక్కడ పడుతుంది మళ్ళీ ఇది మెప్పర పూలే మళ్ళీ కనబడుతుంది వాడు రసోడి దంగమని కాదు నేను మోసం చేసుకోండి అయితే దంగమని బంధు పెట్టి చేయికి ఇస్తారు 500 తీసుకొని పోయినాడు మళ్ళీ కనబడితే పట్టుకోయి ఈ 10తో ఒక నిజం అనుకున్నా నేను అటువంటి దంగాన్ని కాదు నేను చెప్పిన ప్రకారంగా తూర్పు ముఖమేరుడు శ్రీపాదకు 2 హస్తాల కిందికి నువ్వు కన్నమూతి పిట్టోలు నోరు తెలిసినట్టుంటే బలం ఓడి కడతానన్నాడు ఏనాడు కమ్మవారు ఒక సుశీల రాని ఆ భగవంతుడు చెప్పిన ప్రకారంగా ఒక తూర్ముఖ మీద శ్రీపాదులు పేరు పెట్టింది 2 హస్తాల కింద గెలిచింది కాకోలే కన్నమూతి పిట్టోలు నోరు తెలిసిన సంఖ్యలో ఒక 8 తోళ్ళలో ఒక రంగుర పనుల దాపనం చేసుకుని వచ్చి ఆ భకాంత లింగము బలము తీసినాడా మళ్ళీ ఉన్న కూరగాయలని అనుకున్నాడు ఆ గుళ్ళకే మోస్తున్నాడు ఆ గుళ్ళకే మరి చూసినప్పుడే భద్రమాయరా కైలాసం వెళ్ళిపోయాడు గుళ్ళకే చూసి మళ్ళీ మరి చూసి వరకు మా తోడు మాయమైపోయాడు తల్లి ఒక ఏనాడు ఒక అప్పుడు మాత్రం ఏమనుకుంటుంది తొమ్మిది మంది ఎందుకమ్మా 11 మంది కోరి భూలోక నగరం వచ్చే వరకల్లా తల్లి ఒక ఏనాడు సుశీల తల సిద్ధి కింది చేసి 2 ప్రాదాలు పైకి చేసింది ఆ ఏనాడు ఒక వ్రతం సోటి కలకల కలకల కన్నీరు మొలపోతా ఉంది ఈ కన్నీరు నేను ఎట్లా ఒక ఏనాడు ఒక ఆడవిలను మాత్రం తవసెట్ల బిందం చేయాలి ఇప్పటికైనా నిద్రపోయిన మనిషిని లేకపోతే తవసు వాటిని ఆడవిలను బిందం చేయొద్దంటారు ఈ ఆడవిల్లో ఒక తన తవసు వదిలిపెట్టానంటే గనగన గంట కొట్టి బొమ్మ శంకువాటి ఆడవిలో చక్కని పాట మొదలు పెడతాను అనుకున్నాడు నా పాట విని ఆట విని మాత్రం తనంతల తన తవసు వదిలిపెట్టన్నా అని ఏమి పాట మొదలు పెడుతుండు దేవదంగ
నిద్రవయ్యో విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములాట వాళ్ళమైనతో ఏసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇన్ని మాయ బొమ్మలాట పిక్కలున్నాయని మేడలున్నాయని కొంత రావోకు మనసా కొంత రావోకు ఇచ్చిన దేవుడు తీసుకుపోగా మిద్దలు రావెంట అయ్యో మేడలు రావెంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత రావోకు మనసా కొంత రావోకు ఎవడొచ్చి తీసుకుపోగా కొడుకులు రారంట అయ్యో బిడ్డలు రారంట ఇంటి ముంగట నేను గట్టు పెట్టకూడదమ్మా జరుడు పెట్టకూడదమ్మా ఇంటి వెనకల సారాబాయి తోడకూడదమ్మా ఇల్లు పనికి రాదమ్మా ఉల్లె పిల్లలు ఉల్లే ఇయ్యము అందకూడదమ్మా జరుడు అందకూడదమ్మా అల్లునికి ఇచ్చిన అప్పు ఇంకా తిరిగి రాదమ్మా మళ్ళా అడిగా రాదమ్మా లోకాల సంఖ్యలు గనగన గంటపడి మమ్మల్ని సంఖ్యపడి మీ గాడికి వచ్చినప్పుడే గుడి కాడికి వచ్చి గనగన గంట కొట్టి బొమ్మ చెక్కుమని శంకరుడు శంకరుడికి పొల మీద మడత పెట్టుకున్నాడే సుజరాని కన్నెడు చూసింది అక్కడ గంట ఉన్నది గంట చప్పుడు సంగినాది తల్లి సుజరాని కన్నె చూసినది ఇప్పటికైనా తమ్ముడా కనుక యమను రాక 5 ఏళ్ళ పొద్దు అవుతుంది 5 ఏళ్ళ పొద్దు కూడా ఈల రాలే కథ చెప్తున్నాం కొడుక 5 ఏళ్ళ కింద వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వచ్చిన కథ చెప్తున్నాం మరి నడమనము ఎంతమంది కథ చెప్తున్నాడు చూసి నేను చూడలేదు మరి కొడుకుల అరయ్యల్లా చూసినా చెప్పుదాను గుళ్ళకాడ గంట కొట్టి శంకుడు వెళ్ళిపోతుంది చంగపోతాన మీద తల్లి సూర్య కన్య చూసేవరకల్లా ఆ భగవంతుడు ఏమనుకున్నాడు సవసత భిన్నమైంది నేను వెళ్ళిపోతున్న శంకుడు గుడి మీకు వెళ్ళిపోతున్నాడే తల్లి సూర్యులని జంగమైంది కళ్ళ చూసింది ఎన్నో యాత్రలు ఎన్నో పూజలు చేశా నేను ఇటువంటి సంగమే కనవలేదు వచ్చిన సంగమే గుడికాడికి వచ్చి గుళ్ళకి వచ్చిపోతున్నాడే నా వద్ద పాపమును నా జన్మలు ఏ పాపముందో హౌసు బంధు పెట్టి ఆ సంగమని ఎదుర్కొని ఏడుకొని వస్తానని హౌసు బంధు పెట్టినది నా తల్లి చూసి రాను మరి పోయకుండా నా లెక్క తల్లి రంగ చూస్తుంది అరిత్ర పొరుగులే గుమ్మడి పండుగల పాప సంగమైన చూసినది అమ్మవారు చూడడాని గుడికాడికి సంగమే కట్ట వచ్చినది సంగమని చూసి తల్లి సంసూచనని సంబూర పడుతున్నది ఏ ఊరు ఉన్నదయ్యా సంగమయ్యా పేరు ఎక్కడానో ఎక్కడానో సంగమయ్యో మరకొండ భూములేమో సంగా ఎక్కడానో సంగా అడగండి పోనీయనేనో సంగమయ్యా అడిగెత్తనియవరో సంగా అడిగెత్తనియవరో సంగా అన్ను లెక్క వచ్చినావో సంగా లెక్క వచ్చినావో సంగా ఈ సంగమ గురువరా ఊరి ఎక్కడ పల్లి ఎక్కడ పట్నం ఎక్కడ తవస పట్టుకున్న తిరిగిన యాత్రలో చేయని పూజలు ఉండాలి లేవు గుడికాడికి వచ్చి కడగడ గంట కొట్టి పోవు శంకు పట్టి పుల్లమ్మరికి వెళ్ళిపోతున్నాయ్యా మరి శంకరుని పేరు మీద పార్వతి తవస పట్టుకున్నా నేను కొన్ని పూజ చేసి కొడుకుడు ఉండమనుకొని నా కొడుకు లేక కొంత బాధపడుతున్నా నీ ఊరు ఎక్కడ ఈ రాజ్యము ఎక్కడ నా భక్తుల
కాదు జంగమోనికి ఒక్క ఊరు కాదు ఎక్కడ పోయినప్పటికైనా మేము అరవంట అంటే శివశివాడు చెప్పాడు జంగమల్ల ఉన్న బిడ్డ మరి నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీకు ఏం బాధ వచ్చిందమ్మా ఈ గుడి కాడ వ్రతం సమత్యము స్వామి సంగమయ్య ఆ రోజులు అక్క పూజలు ఇద్దరు అడవులు కనుక్కున్నాను ఇలా కొడుకు లేరని కోటి బాధపడుతున్నా నేను ఈ ఆడాది పౌండ పండగ ఆడివిల్ల ఆరత పడుతున్నా ఆడివిల్ల కావాలి ఏ గోత్రం ఏ కొడుకు కావాలి నాకు లంగైనా దొంగైనా సచ్చినాడు కొర్రాయి కొడుకులు కావాలంటారయ్యా అష్టమ 16 ఆడివిల్లు వస్తురు మా ఇల్లు నిండుతున్నారు కోడల పిల్లలు తల్లి గారి రాగిలు తీసుకొని పోతున్నారయ్యా నా ఇద్దరు ఆడపిల్ల తోడక కొడుకు కావాలి కోటి బాధ పడుతున్నా సుందరశీల పట్ట మేలే సుందరశీల మహారాజు తనగల భార్య నా పేరు చూసిన రాణి కొడుకు కొడుకు తండ్రి కోటి బాధ పడుతున్నా ఇద్దరు బిడ్డలతో కొడుకు పొలం కావాలని తిరిగాని యాత్రలు చేయని పూజలు గుండాలే అంటున్నాం బిడ్డ ఈ గుడి కాడ వ్రతం పట్టిన దానికి నీ బిడ్డలతో కొడుకు పొలం లేక కాదు భగవంతు ఫలం ఎందుకు స్వామి అయ్యయ్యో సంతాన ఫలం లేక ఎందుకు ఇవ్వలేదంటావు ఒకవేళ బిడ్డ నువ్వు కొడుకుల ఏనాడు ఒక కొడుకుల పొలం కోరినట్టుంటే కష్టాలు తేరప్ప ఘోరాలు వస్తాయి బిడ్డ కష్టాలు వచ్చిన కొడుకులు కాబట్టి కోటి బాధపడుతున్నా బాధలు వచ్చిన పనిస్తానంటావు పర్వాలేదు అయ్యయ్యో బిడ్డ భక్తురాలా ఎన్ని బాధలు వచ్చిన నేనే పనిస్తా ఎన్ని కష్టాలు వచ్చిన నేనే పనిపి కూడా కొడుకు బలం కావాలంటున్నావు ఇదే గుడి కాడ నీకు సంతాన బలం ఇచ్చిపోతే గాని ఒక్క ముచ్చట చెప్తున్నా ఏమిటి అది నేను అన్న మాట తప్ప వద్ద మాట అల్ల సాక్షి గిరల సాక్షి మల్ల సాక్షి మాణికాల సాక్షిగా తల్లి కామదినల సాక్షిగా ఈ తిమ్మపరపల్ల సాక్షిగా నేను అన్న మాట తప్పని అరిచేతులు అభయమిస్తే గప్పుడు నీకు సంతానం ఓడి కడతానమ్మా ఏం బ్రాహ్మణులు ఏమి కోరుకుంటారు ఏం కోరుతారు బాయి బంగారం కొడుతుంది ఇలా గుర్రాలు కొడుతుంది ఇక్కడ రాతం కొడుతుంది నేను ఇచ్చినాడు భక్తులు వారు మళ్ళీ కోరుకుంటారు దేవాదంగమయ్యా బిడ్డ గురిదింగి మరి చూడమన్నాడు ఇదే సైమన్ శంకరుడు భగ్రమాయమై కైలాసం వెళ్ళిన పరమేశ్వరుడే తల్లి సుందరాన్ని అడిగి సంగమే కనబడలేడు సంగమై వచ్చిన కళను నేను మరి కుసకుసలు పెట్టప్పుడు రావా ఈ విధంగా తల్లి సుందరాన్ని కళ్ళ చూసినాది ఇక్కడ దంగమై వచ్చి పరమించిన కలగన్న నేను నేను ఓదా మరి నాదా ప్రాణేశ్వర దగ్గరికి వచ్చింది బండి బెరట్ల కట్టుకొని కుశలని బండ్ల కుసన పెట్టుకొని శీల మారాదు బండి కట్టిండే మారాదు బండి కట్టుకొని ఎవరాన్ని కూసున్న వేడికి రగరాదు బయలుదేరి
మండాలి ఎగిరి ముండియరాని కొండ దిగుతున్నారు బండి గంటి కొని కుమ్మరి తీయడవాడను పట్టం దక్షిణ భాగం ఎడ వచ్చినారే రకరాలు రాని ఒక 12 వేల కాసుబావుతో దిగులు మైలైనప్పుడే ఆనాడు సుశీల రాని చేతి కింద ఉన్న 7 14 మంది దాసోళ్ళు కళ్ళ చూసిండ్రు కావేరి నీలవేది ఇంకొకటి నేనా నేనేం చెప్తున్నాడు పొద్దుగాల శ్రీపానాపం చేసి పొయ్యిలపూడి తీసి మంది కొంపల మీద వస్తాను మంది కొంపల మీద వస్తే వదులుకుంటారు అయితే మంది కొంపల మీద వదులుకుంటారు తిమ్మపురపలు మబ్బుల సంఖ్య కొడతారు చీపురుగడ్డ కూడా వస్తారంట వాళ్ళని ఎందుకు అది చేయాలంటారు అమ్మా చెల్లెల్లారా రాజుక ఏనాడు ఒక సుందరశీల రాజు సుందరరాజు ఒక కాశీ యాత్ర తిరుపతి తీరంగా మొన్న మనం తిరిగి వచ్చారు ఇరకడి కాలాల నోట్లకు కాశీ పోతే కాశీ పోయిన మనిషి కాళ్ళు మొక్కుదురాట ఇలా డబ్బు ఎక్కువైంది కాశీ ఉండలేని కాళ్ళు మొక్కటం లేరు మన యొక్క దురసాన్ని రగరాజు వేడుకొని వెదురుకొని కలియేడు వేళ నింపుకుందామా అని చెంబుతోడు ఉత్కాల చేతని వల్ల ఒక కైవారి తీసుకున్నారు వేడుకొని వెదురుకొని కలియేడు వేళ నింపుకుందామని దాసబిడ్డలైనా వాళ్ళు ఎట్ల బయలుపోతుండ్రు ఓ రామ రామ తోలునోరు అయితే ఒప్పకపోయింది, కట్టనోరు అయితే కట్టుకునొచ్చు. 6 నెలల ఇల్లు ఇటువంటి అన్ని ఆపయ్యకపోయి కొంచెం మొదలైనమ్మా 6 నెలల కొల్ల రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి రాజ్యం వదిలిపెట్టి నువ్వు కళ్యాణి మేళ వదిలిపెడితే మాట మర్చిపోతావు. అయ్యో దురసాని అంటున్నా, దురసాని అనలే మరి అట్లా త్వరగానే కాదమ్మా దురసాని అన్నా. అవును జర కాశీ యాత్రలు తిరిగి వచ్చిన తిరుపతి తీరంగా మౌనాన్ని మానం తిరిగినావు. జర అన్ని గాడియాలు ఒక్క తిరిగి ఉన్నాయి. జర కడప దాటేటప్పుడు కుడికాల ముందుగా లోపల ఇట్లా పెట్టమ్మా.
కుడి కాలు ఎడమ కాలుకి ఏముంటుందమ్మా? రెండు కాళ్ళు ఒకటే కదా. నేను దొరసాన్ అంటేనేమో ఇప్పుడు దొరసాన్ లెక్క కనబడుతున్నాను. ఇప్పుడు నీకు ఎడమకాలు కుడికాలు నువ్వు ఆ దాసాన్ని నేనా ఇప్పుడు ఓ ఏమో నేను దాయిదానా? కాదా ఇక మరి కుడికాలకి ఎడమకాలకి ఏముంటుంది? ఇద్దరు చాలా 7 రకాలు ఉంటుంది భూమి. ఒక్కొక్క దగ్గర ఎట్లుంటది? రెండు కాళ్ళు ఒకటే కదా. ఎడమ కాలు కుడి కాలుకి ఏమో సమానం. అదే మాట మాట్లాడితే ఎత్తాడు జాగాలో 7 రకాలు ఉంటుంది భూమి. ఎట్లుంటది? ఎట్లుంటదని ఒక బోరేసిన గడియ కావాలి. అయితే గడియ మంచిది అయితే బోరు పడుతుంది, పంట పడుతుంది, బతారు. సంబంధం కొత్త బర్రెం తెచ్చిన గడియ కూడా కావాలి. బర్రెకి సంబంధం ఉంటుంది. అయ్యో బర్రెం తెచ్చిన గడియ మంచిగా షారుడు పాలుతుంది. కేంద్రానికి పోతారు, ఇంటి పక్కన పోతారు, ఇంటి వెనకాల పోతారు, నలుగురు బతారు. బర్రె గడియ కట్టుకుంటుంది. ఇంటికి కొత్త కోడల పిల్ల వచ్చిన గడియ కూడా కావాలి. కొడల పిల్లకి మరి దానికి ఏముంటది? వాడిగా నీకు ఏం చెప్పినా ఇచ్చంతరమే. తెలియదు కానీ మరి నాకు ఒక్క కోడలు వచ్చి ఇంటికాడ అడుగు పెట్టగానే ఆ కుడి పాదం మోపంగానే అడిగే పడుతుంది సంసారం. ఈ ఒక్క కోడలు రాగానే ఒకసారి బిల్డింగ్ కడతారు. అంటే అడుగు పెట్టిన గడియ గడియ కూడా ఉంటుంది. ఇంకా ఇవాళ రేపు చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావాలి. చెప్పులకి ఏమి సంబంధం ఉంటుంది? దానికి నీ సంబంధం ఉంటుందా? వాడు కానీ చెప్పులకేం అంటే బావి తోడితే బోరెత్తే నీళ్ళు పడితే మందరం చెప్పులకేం గడియ అంటే చెప్పులకేం గడియ అంటే ఈ తిమ్మపుర పుల్లే పక్కపొడి పద్మక్క మడమలెత్తున్న చెప్పు తెచ్చుకున్నారు. టైమ్స్ అవి ఉంటాయా? ఇట్లా గిట్లుంటే మడమలెత్తున్న చెప్పులు తెచ్చుకొని తిరుగుతుందట పక్కపొడి పద్మక్క. ఇంటానికి ఈ రక్క చూసిందట. అయ్యో నీ ఆ పద్మక్కకే ఉన్నాయి పైసలు, నేను పోతా పొద్దాకి ఏ పని పోయినా కానీ 500 వస్తాయి. 300 రూపాయలు పోయి నేను 2 తెచ్చుకుంటాను. ఆయన పోయిందిరా పొద్దా కైకిలు వేసి పొద్దుగాల అంగడి పోయింది. అంగడి పోయింది. ఈ పక్కపొండి పద్మక్కన చిన్న పిల్లప్పటి నుంచే ట్రైనింగ్ అయిందట గొడుగుడు మడిమెత్తులు చెప్పు అలవాటు. ఇక ఈ ఇంటిని గిరాక ఎప్పుడు చూసినా పేరగా చెప్పులు తొడిగిన అలవాటు. పాడి నేను అమౌంట్ లేక ముసురు పెడతా, ముసురుకు లట్కరా పట్టుకరా పాడిపోతాక కురద కొట్ట ఇవే తొడగండా. ఇక పొద్దుగా చెప్పు తెచ్చుకుని పొద్దుగా నిద్ర పడుతుంది అవ్వకి. పద్మక్క లేక నేను కారకాల పోవాలి, బీడీలు కట్టలు ఆయన 4 గంటలకే లేచింది. ఈ పని ఆ పని చేసింది. బీడీలు కట్టలు కట్టుకుంది. ఏది గంప సంఖ్యలు పెట్టుకుని కొంగు కప్పింది. పాయ ఆ టైల్స్ చేసే ఇక పద్మక్క లెక్క నేను కారకాల పోతాను. 3 రోజులు ఎట్లా ముసురు పెడితే అట్లా తిడి తిని ముసురు పడుతుందట. ముసురు కిసోని సీసీ రోడ్డు పట్టుకోకపోతున్నా జర్రం ధర దిక్కిన వాడ. నేను పైసలు పెడి తెచ్చుకొని పనులు కొట్టుకుని పైసలు పోయినట్టు ఉన్న పనులు పోయినాడు. చెప్పులు కూడా గసటి గడి కూడా కిసోని మంచి దగ్గర కొత్త కుక్కలు విక్కపోతున్నాయి. కాకపోతే చెప్పులు అయ్యయ్యా తీసుకొని ఇక నింపుకున్నారే. నీళ్ళు వెయ్యారు, గోరు నీళ్ళు కాబెట్టినారు. మరి కనిపిస్తానమంటూ ఎవరైతే తప్పదు పొడిపోతం కట్టుకున్నారు. కాకరాకు మేము గడవల్ల వంట, బీరాకు బిందెల వంట. 36 మున్నెల 76 మరి ఆ రాజుకు ఎవరైతే వండినారు. పరం తీసుకొని కడియలో చేరవచ్చురే. 6 రకాల అన్నం తిన్నాడు. రాజ్యమేమైనా దేశమేమైనా నిండ గడియాలు, ముంగిటి గడియాలు, ముందుట మురాలు. 10 ఏళ్ళ పడులు పరం ధరించుకొని పట్టమురా తిరిగి రాదు. ఏనాడు వెళ్ళిపోయిండో తల్లి సూతిలో కళ్యాణం వచ్చినా కది తల్లి సూర్యరాని పలినాడు భగవంతుడు వేసిపోయిండో కనుకున్నగా తల్లి ఆ రోజు 9 గడియలేవో నరులకు పాపాన 9 నెలలు గడియాలు నిండబట్టే ఓ దేవుడు. కూసున్నోళ్ళకి ఇంటర్వేలు సాయం సాయం
అలా చిచ్చు కొడతా సేపు తెచ్చుకొని సింగల్ చాయ్ ఇంతమందికి వస్తుంది లేకపోతే మాకన్నా తెచ్చుకొని మంచి ఎంత పోతుంది అలా కథ పేరు చెప్పరు ఏం కథ చెప్పమంటారు అట్లా పేరు రాసిరా మా తమ్ముళ్ళు అన్నలు చచ్చిపోయిన పేరు మన మారు వేలు సంజరాజ్ అన్నయ్యలంటే అర్ణవతి కర్ణవతి కథ అక్కలకు చెల్లె వాదం ఉంటుంది సరోజన కథలు అన్నలకు చెల్లెకు వాదం ఉంటుంది మరి లక్షపతి భిక్షపతి అయితే చెల్లెకు అన్నకు వాదం అదే బాధ పెట్టుడు అదేనా మళ్ళీ తిరగదు మొదలు పెట్టినాక అవుతాను గురి మళ్ళీ ఒకటి ఆలోచన ఇక చెప్పేటోళ్ళు మంచిగా తినటోళ్ళు మంచిగా తినటోళ్ళు కష్టమైన కథ అయితే ఉంటలే అదే కష్టం ఉంటుంది అదేనే అదే అంటున్నా జాడ ఉంటే కష్టం అన్నమాట సంజీవరం ఉంటుంది జాడ ఉంటే కష్టం ఈ కథ అంతా అయిపోయినాక లాస్ట్ కథ కష్టం ఉంటుంది అదేనా మరి ప్రతి ఒక్క దాంట్లో కథ కష్టం ఉంటుంది పంజరానికి కథ ఉంది సరోజన కథ ఉంది అర్ణవతి కర్ణవతి కథ ఉంది పూర్వాన్ శావంతి కథ ఉంది లక్షపతి భిక్షపతి కథ ఉంది ఆడపిల్లలకు సంబంధించిన అంటే ఇవి ఉన్నాయి కష్టపెట్టేది అంటే అదే అదే చెప్తున్నాం మరి లాస్ట్కే ఉంటుంది అన్న కదా కష్టం అది కష్టం లాస్ట్ ఉంటుంది కరెంట్ వచ్చిన బయట అర్ణవతి కర్ణవతి ఉన్నది సరోజనం ఉన్నది అరపతి పూవంతి ఉన్నది లక్ష్మతి భిక్షపతి ఉన్నది ఏం చెప్పా నిద్రపోయినాక నువ్వు దుఃఖం ఎవరు దుఃఖము బయట కరెంట్ వచ్చిన అన్న సమయానికి వస్తుంది యాసికి దినం అయితే నీ దుఃఖం వచ్చే వరకనే బోర్రకాడు మధ్యాహ్నం కోడి కూర్చున్నప్పుడు వస్తుంది సరే
కొడుకు రాజు కొడుకు పెద్దిరాజు పెద్దిరాజు కొడుకు ఇలా కాడవయ్యో భూమిలో పుట్టిండు భూపాలరెడ్డి భార్య భూలక్ష్మమ్మ భూల తెగల కొడుకు అజమాలరెడ్డి భార్య ఆనందమ్మ ఆనందమ్మకు శారరెడ్డి భార్య మల్లికాంబ మల్లికాంబ అన్న కొడుకు దొరహారెడ్డి మాకు రావాలే మీకు మనసున పట్టాలి చెప్పు ఎదురు అడిగి తోవాట్లు పోదాం ముందు సరిపోతుంది సరిపోతుంది చెప్పు ఏకదేదా చెప్పు ఒకటి ఎవరు
చెప్తే అది Ali